టాకు మంచిగా ఉందని చెప్పారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? మీ సంఘంలో మీ టాక్ ఎలా ఉంది, మీ వీధిలో మీ టాక్ ఎలా ఉంది, మీ పేటలో మీ టాక్ ఎలాగా ఉంది. మీ టాకు మంచిగా ఉంటేనే మీ సంఘానికి ప్రజలు వస్తారు. దేవుడికి స్తోత్రాలు. నీ నీ ప్రసంగం ఎంత బాగుందని కాదు, నీ లైఫ్ స్టైల్ ఎంత బాగుందనే చూస్తారు. దేవుడికి స్తోత్రాలు. నీ ప్రసంగం బాగుండి నీ లైఫ్ స్టైల్ బాగోలేకపోతే ప్రజలు నీ మందిరానికి ఆకర్షించబడరు. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి నీ లైఫ్ స్టైల్ కూడా యేసయ్యను పోలి ఉందా లేదా అని చూస్తారు. చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఒకడు రోడ్డు పక్కన పట్టబూరకు మందు అమ్ముతున్నాడంట. ఆ మందు అమ్ముతూ బ్యాటరీ మైక్ వేసుకొని బ్యాటరీ వేసుకున్నాడంట. ఇంటికి లూడిపోను నల్ల పిలిచేస్తున్నాడంట మైకులో, ఇది రాసేసుకుంటే విగ్ అయిపోద్ది నీ. కానీ సాయంత్రం దాకా అమ్మిన ఈడు బ్యాటరీ అయిపోయింది కానీ ఎవడు కొనలా. ఎందుకు కొనలేదని చూస్తే ఆడిది ప్రకటించే నీలో ఆయన గుణము లేకపోతే నీ బ్యాటరీ అయిపోద్ది కానీ ఎవడు మారడు. దేవుడికి స్తోత్రాలు. ప్రకటించే నీలో ఆయన గుణము కనబడకపోతే పట్టబోరోడు మందులాగే ఉంటుందని మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. గుణాన్ని ప్రకటించడం ఈజీ, గుణాన్ని చూపించాలి. దేవుడికి స్తోత్రాలు. గుణాన్ని ప్రకటించాలి. ఏ గుణాన్ని ప్రకటిస్తున్నావో నువ్వు ప్రకటిస్తూ వింటున్న ప్రజలు ఆ గుణాన్ని నీలో చూడాలి. అందుకే 3:15 ఆ యోగాన్ని చూడండి. లూకాసు వార్త 3:15 మనం చూసినప్పుడు ప్రజలు యోగాన్ని కనిపెడుతున్నారట. ప్రజలు యోగాను వాళ్ళని స్కానింగ్ చేస్తుంటే ప్రజలు యోగాన్ని ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తున్నారు. దేవుడి ఇష్టం. మన విశ్వాసులను స్కాన్ చేస్తే వాళ్ళు మనల్ని ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారంటే మన ఇళ్లల్లో కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడి నుంచి చూసుకొస్తారు. కాబట్టి ఆ స్కాన్ చేస్తూ వాళ్ళు కనిపెడుతున్నారట యోహాన్ని కూడా. యోహాన్నే కనిపెడితే మనల్ని కనిపెట్టుకొని ఉంటారా? యోహాన్నే కనిపెడుతుంటే మనల్ని కనిపెట్టుకొని ఉంటారా? ఆ కనిపెడుతున్నాడంట. కనిపెడితే వాళ్ళకు ఒక డౌట్ వచ్చిందంట. ఒరే, ఇతను క్రీస్తు వస్తాడని చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు. ఇతను యోహాన్ అబద్ధం చెప్తున్నాడు. ఏంటి చెప్పేది అబద్ధం? ఇతనే క్రీస్తు ఉండి మళ్ళీ ఇంకోటి వస్తాడని చెప్తున్నాడు అంటున్నాడంట. అంటే అతని క్రియ ఎవరిని చూపించేస్తుంది? డైరెక్ట్గా మాటలు యేసును చూపిస్తున్నాయి, డ్రెస్ యేసును చూపిస్తుంది. ఆయన ప్రతిదీ యేసును చూపిస్తే వీళ్ళకి ఏం డౌట్ వచ్చింది? ఇప్పుడు ఈయన యేసు వస్తున్నాడని చెప్తున్నాడు కానీ అసలు ఈయనే యేసు అంటున్నారు వాళ్ళు. దేవుడికి స్తోత్రాలు. ఈయనే క్రీస్తు ఉంటున్నారు. యేసు ప్రభు మనలో ఉన్నాడంటానికి రుజువు ఏంటంటే ఆయన మన భుజాల మీద కనబడతాడా ఎవరికైనా? మనలో క్రియ ఆయన కనబడేలాగా ఉండాలి. దేవుడికి స్తోత్రాలు. మన క్రియ వీళ్ళల్లో యేసు ప్రభు ఉన్నాడంటానికి రుజువు ఏంటి? ఆ క్రియ ద్వారానే యేసు ప్రభు నీలో ఉన్నాడు. కొంతమందిని చూసి కొంతమంది అంటున్నారు వీళ్ళు నిజంగా సైతానే అనేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుడికి ఇష్టం. అంటే ఆ క్రియ ఎవరిని చూపెడుతుంది? ఆ క్రియ నీ క్రియను బట్టే. అందుకే నాకు చదివించాను మీకు. ఏంటంటే పరలోకములో దేవుణ్ణి ఎవరైనా మహిమపరచాలంటే నీ డబ్బును చూసి కాదు, నీ పొలాలు చూసి కాదు, నీ ఆస్తులు చూసి కాదు, నీ అందం చూసి కాదు, నీలో సక్రియను చూస్తేనే దేవుణ్ణి మహిమపరుస్తారు. దేవుడికి స్తోత్రాలు. నీలో సక్రియను చూస్తేనే దేవుణ్ణి అది చూపించాలి. అది చూపిస్తే నీ సంఘం ఊరి చివరున్న జనం వచ్చేస్తారు. దేవుడికి స్తోత్రాలు. యేసయ్య ఆ క్రియలు చూపించేవాడి దగ్గరికి తోలేస్తాడు జనాన్ని. కాబట్టి ఆ సక్రియ నీలో ఉండాలని మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఇక నేను ఈ చివరగా చెప్పేది ఏంటంటే